వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. మనం ఆల్రెడీ పార్ట్ 1 వీడియోను కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2ను కంప్లీట్ చేయాలనుకుంటున్నాను. మీరు గనక పార్ట్ 1 వీడియోను ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియోను చూడండి. అప్పుడే మీకు పార్ట్ 2 వీడియో అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు ఆదేశముతో హస్తినకు చేరిన దారుకుడు హస్తినకు పోయి పాండవులను కలుసుకొని యాదవులకు వారి చిన్నతనములో మునులు ఇచ్చిన శాపము, ఆ శాప ఫలితముగా యాదవులందరూ మద్యము సేవించి ఆ మత్తులో ఒకరిని ఒకరు కొట్టుకొని మరణించడము, యాదవ కులము అంతా అంతరించడము అంతా వివరించి చెప్పాడు. బలరామ కృష్ణులు అడవిలోకి వెళ్ళిన విషయము చెప్పాడు. అర్జునుడిని తీసుకొని శ్రీకృష్ణుడు రమ్మని చెప్పిన విషయము చెప్పాడు. యాదవులు అందరూ నశించిన విషయము విన్న పాండవులు శోక సముద్రంలో మునిగిపోయారు. అంతఃపురానికి ఈ వార్త అందింది. ద్రౌపది, సుభద్ర మొదలగు వారు పెద్ద పెట్టున ఏడవడము మొదలుపెట్టారు. అంత సద్దుమణిగాక దారుకుడు అర్జున, శ్రీకృష్ణుల వారు తమరిని వెంటనే ద్వారకాకు రమ్మని ఆదేశించారు అన్నాడు. అర్జునుడు ధర్మరాజు అనుమతి తీసుకొని వెంటనే ద్వారకాకు బయలుదేరాడు. అర్జునుడి ద్వారకా ప్రవేశం గురించి తెలుసుకుందాం. అర్జునుడు దారుకుడితో వేగంగా ద్వారకా చేరుకున్నాడు. ద్వారకా అంతా నిర్మానుష్యముగా ఉంది. ఎక్కడ జన సంచారము లేదు. శ్రీకృష్ణుడు బలరాముడు ఎక్కడా కనిపించలేదు. అర్జునుడి మనసు కీడు శంకించింది. ఏదో విపరీతము జరిగి ఉంటుంది అనుకున్నాడు. అర్జునుడు దారుకుడు వెంటరాగా రాజసౌధానికి వెళ్ళాడు. అర్జునుడిని చూడగానే శ్రీకృష్ణుడి భార్యలు అందరూ బోరుమని ఏడ్చారు. అర్జునుడు కూడా వారి బాధను చూసి తట్టుకోలేక శోకముతో కింద పడిపోయాడు. రుక్మిణి, సత్యభామలు అర్జునుడి సమీపానికి వచ్చి దుఃఖము ఎక్కువై కింద పడి ఏడుస్తున్నారు. వారిని అందరినీ ఓదార్చడము అర్జునుడి వంతయింది. వసుదేవుడు విలపించుట ఎలానో తెలుసుకుందాం. తరువాత అర్జునుడు దారుకుడు వెంటరాగా వసుదేవుడిని చూడటానికి వెళ్ళాడు. అర్జునుడికి ఒక సందేహము పట్టుకుంది. మామూలుగా యాదవులు బంధువులు చనిపోతే ఏడవడము ఒక విధముగా ఉంటుంది. ఇప్పుడు వీరంతా ఏడవడము వేరు విధముగా ఉంది. ఇంతకు శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? అతడికి ఏమైంది? అతడిని గురించి ఎవరు చెప్తారు అని దిక్కులు చూస్తున్నాడు. దారుకుడికి కూడా ఏమీ తెలియక అతడు కూడా బిక్కముఖము వేసుకొని చూస్తున్నాడు. వసుదేవుడు కూడా శయ్య మీద పడుకొని బోరున ఏడుస్తున్నాడు. అర్జునుడిని చూడగానే వసుదేవుడు పైకి లేచి అర్జునుడిని పట్టుకొని విలపించాడు. చనిపోయిన యాదవులను అందరినీ పేరు పేరున తలుచుకొని ఏడుస్తున్నాడు. కాసేపటికి వసుదేవుడి దుఃఖము ఉపశమించింది. తరువాత వసుదేవుడు అర్జునుడితో, అర్జున, ఎంతో పరాక్రమవంతులు, దేవతల చేత కూడా పొగడబడిన వారు అయిన యాదవ వీరులు ఒకరితో ఒకరు కలహించుకొని సమూలముగా నాశనము అయ్యారు. ఈ ఘోరము ఎక్కడైనా ఉందా? నీకు ఒక విషయము తెలుసా? నీ శిష్యుడు ప్రద్యుమ్నుడు సాత్యకి ముందుగా మరణించారు. ఇంత ఘోరము జరిగిన తరువాత కూడా నేనింకా బ్రతికి ఉన్నాను. నాది ఒక బ్రతుకేనా? అయినా వీళ్ళకేమి చెడు కాలము దాపరించింది. సాత్యకి, కృతవర్మ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకుంటున్నారట. దానితో కొట్టుకోవడము మొదలైంది. ఇదంతా ముందే నిర్ణయించబడింది. వీళ్ళు చిన్నతనములో చేసిన పాపములు, మునుల శాపము ఇలా పరిణమించినది. యాదవ కులము నాశనమైంది. ఒకరిని అనుకొని ఏమి లాభం? నీకు ఒక విషయము తెలుసా అర్జున? ఇదంతా శ్రీకృష్ణుడి సమక్షంలో జరిగినది. శ్రీకృష్ణుడు తలుచుకుంటే ఈ పోట్లాట ఆపలేడా? అయినా ఆపలేదంటే యాదవ కుల నాశనము గురించి శ్రీకృష్ణుడికి ముందుగానే తెలుసు. అందుకనే ఆపలేదు. ఇదంతా విధిలిఖితము. యాదవ నాశనము కావాలని శ్రీకృష్ణుడికి తెలుసు. లేకపోతే ఉత్తర గర్భములో ఉన్న పరీక్షిత్తును కాపాడిన వాడికి ఇది ఒక పెద్ద విషయము చెప్పు, విధి నిర్ణయము అని సరిపెట్టుకోవడము తప్ప మనము చేయగలిగినది ఏమీ లేదు అన్నాడు. వసుదేవుడు కృష్ణుడిని గురించి చెప్పుట. అర్జునుడు ఆలోచిస్తున్నాడు. వసుదేవుడు యాదవుల పోట్లాట గురించి చెప్తున్నాడు. కానీ కృష్ణుడికి ఏమైంది, ఎక్కడ ఉన్నాడు అని చెప్పలేదు. కనుక
శ్రీకృష్ణుడు క్షేమంగా ఉన్నాడు, అతడికి ఏమీ కాలేదు అని తన మనసును సమాధానపరుచుకున్నాడు. అర్జునుడు అలా ఆలోచిస్తున్న సమయంలో వసుదేవుడు తిరిగి అర్జునుడితో, ఏమి చెప్పను అర్జున, అలా యాదవులు తుంగ కర్రలతో కొట్టుకొని మరణించిన తరువాత శ్రీకృష్ణుడు అంతఃపుర కాంతలను వెంటబెట్టుకొని ద్వారకకు వచ్చాడు అన్నాడు. అర్జునుడు ఇక ఆగలేక, అది సరే, ప్రస్తుతము కృష్ణుడు ఎక్కడ ఏమి చేస్తున్నాడు, నేను కృష్ణుడిని వెంటనే చూడాలి అని వసుదేవుడితో అన్నాడు. వసుదేవుడు ఇక్కడే ఉన్నాడు. అంతఃపుర కాంతలను తీసుకువచ్చిన తరువాత నా వద్దకు వచ్చి, తండ్రి, ప్రస్తుతము భోజక అంధక కుల యాదవులు వృష్టి వంశము వారు ఒకరితో ఒకరు కలహించుకొని సమూలముగా మరణించారు. నేను అర్జునుడి కొరకు దారుకుడిని పంపాను. అర్జునుడు ఈ సమయానికి వస్తూ ఉంటాడు. అర్జునుడు నీకు భక్తుడు, నీ ఆజ్ఞను పాటిస్తాడు, అన్ని పనులు చేయగల సమర్థుడు, కార్యదక్షుడు, పరాక్రమవంతుడు. నాకు అర్జునుడికి ఏ భేదము లేదు. నేనే అతడు, అతడే నేను. అతడి సాయంతో నీవు మిగిలిన యాదవులను రక్షించు. అర్జునుడు అంతఃపుర కాంతలను, బాలురను, వృద్ధులను కాపాడతాడు. ఇంకా కొన్ని దినములలో సముద్రము పొంగి ద్వారకా నగరము సముద్రములో కలిసిపోతుంది. యాదవులు ఈ విధముగా కొట్టుకొని మరణిస్తున్న తరుణములో బలరాముడు అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని యోగ సమాధిలో మునిగిపోయాడు. నాకు కూడా ఆ మార్గము ఉత్తమము అని అనిపిస్తుంది. కనుక మీరు నాకు తపస్సు చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి. నేనిక అడవికి తపమాచరిస్తాను. నీవు అర్జునుడు చెప్పిన విధముగా చేయి. మరణించిన యాదవులకు అర్జునుడు ఉత్తర క్రియలు నిర్వహిస్తాడు. అంతేకాదు, కాలక్రమంలో అర్జునుడే మీకు అందరికీ అంత్యక్రియలు నిర్వహిస్తాడు అని శ్రీకృష్ణుడు నాతో చెప్పాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు వెళ్ళాడు. ఇప్పుడు నీవు వచ్చావు. అంతకు మించి నాకు ఏమీ తెలియదు అర్జున. ఏ కారణము లేకుండా కొడుకులు, మనుమలు, బంధువులు ఇలా హఠాత్తుగా పేనుగులు అయినప్పుడు ఆ బాధ తట్టుకోవడం నా వలన అవుతుందా చెప్పు. ఆహారము, నీరు కూడా సహించడము లేదు. నా ప్రాణము మాత్రము ఈ దేహమును విడిచిపోవడం లేదు. ఏమి చేయను, నా వల్ల ఏమి కాదు. ఇక ఈ యాదవ కుల స్త్రీలను, బాలురను, వృద్ధులను, అశ్వ సంపదను నీవే కాపాడాలి. ఈ బాధ్యతను శ్రీకృష్ణుడు నీ భుజస్కంధముల మీద పెట్టాడు కదా అన్నాడు. అర్జునుడు ద్వారకాపుర వాసులను హస్తినకు ఆహ్వానించడం గురించి తెలుసుకుందాం. వసుదేవుడి మాటలు విన్న అర్జునుడు మనసులో ఇలా అనుకున్నాడు, శ్రీకృష్ణుడు లేని ద్వారకలో నేను మాత్రము ఎలా ఉండగలను? వెంటనే హస్తినకు వెళ్ళాలి అనుకొని వసుదేవుడితో అనగా ఈ విషయంలో ధర్మరాజు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయము ప్రకారము నేను అంతఃపుర కాంతలను, యాదవ స్త్రీలను, బాలురను, వృద్ధులను తీసుకొని హస్తినకు వెళతాను. అక్కడ వారంతా సుఖముగా ఉండే ఏర్పాటు జరిపిస్తాము. మీరు దయచేసి నాతో హస్తినకు రండి, అంత విధి లిఖితము అనుకొని ఊరెళ్ళండి అని అన్నాడు. తరువాత అర్జునుడు దారుకుడితో, దారుక, మనము శ్రీకృష్ణుడు వెళ్ళిన దారిన వెళ్ళి శ్రీకృష్ణుడి కొరకు వెతుకుదాము. ఇక్కడ జరగవలసిన పనులను అందరినీ పిలిచి ఆదేశాలిద్దాము. అందువలన అందరినీ పిలవమన్నాడు. దారుకుడు ద్వారకలో ఉన్న మంత్రులను, బ్రాహ్మణులను, వైశ్యులను, శూద్రులను, పుర ప్రముఖులను అందరినీ సుధర్మ అనే రాజ మందిరముకు పిలిచి 7వ నాటికి సముద్రము పొంగి ద్వారక సముద్రములో మునిగిపోతుంది అని ఆకాశవాణి చెప్పగా అందరూ విన్నారు. కనుక మనము అందరము ద్వారకాను విడిచి ఇంద్రప్రస్థాన నగరానికి వెళదాము. అక్కడ మీరు అందరూ సుఖముగా ఉండవచ్చు. మీకు అవసరమైన సామాను మూటలు కట్టండి. స్త్రీలకు, బాలురకు, వృద్ధులకు బండ్లు కట్టండి. అన్నిటినీ సిద్ధముగా ఉంచుకొని ఎప్పుడైనా ద్వారకను వదలడానికి సిద్ధముగా ఉండండి. ధర్మరాజు పాలనలో మీరు అందరూ ద్వారకలో ఉన్నంత సుఖముగా ఉండగలరు అని అందరికీ ఆదేశాలు ఇచ్చాడు. వారందరూ వెళ్ళిన తరువాత మంత్రులతో సమాలోచన జరుపుతూ ఏనుగులతోనూ, గుర్రాలతోనూ, లాగే బండ్లను, రథములను సిద్ధము చేయండి. స్త్రీలను, బాలురను తీసుకువెళ్ళడానికి పల్లకీలను, బండ్లను ఏర్పాటు చేయండి. ఏ ఏ సామానులు ఎలా ఇంద్రప్రస్థము చేర్చాలో ప్రణాళిక వేయండి. మీలో ఓర్పును నశింపచేయకండి. చనిపోయిన యాదవులు
ఇక ఎలాగు రారు. ధర్మరాజు మీకు మీ దుఃఖాలను మరిపించే పాలన అందిస్తాడు. వసుదేవుడి మనుమడైన వజ్రదేవుడిని ఇంద్రప్రస్థానానికి రాజుగా ధర్మరాజు నియమించవచ్చు. కనుక ఈ విషయంలో మీరు కలత చెందవలసిన పని లేదు అన్నాడు. వసుదేవుడు తనువు చాలించడం గురించి తెలుసుకుందాం. ఆ రోజు రాత్రికి కృష్ణుడు ఉన్న మందిరములోనే పూజలు భజనలతో కాలం గడిపాడు. మరునాడు సూర్యోదయము కాగానే కాలకృత్యాలు సంధ్యా వందనాలు పూర్తి చేసుకొని బయటకు రాగానే వసుదేవుడు తన పాంచభౌతిక కాయాన్ని వదిలిపెట్టాడన్న విషయం తెలిసింది. అప్పటికే అంతఃపుర స్త్రీలు వసుదేవుడి మరణానికి పెద్దపెట్టున శోకిస్తున్నారు. వసుదేవుడి భార్యలు వసుదేవుడితో సహగమనానికి సిద్ధమవుతున్నారు. అర్జునుడు భారమైన హృదయముతో వసుదేవుడి మందిరానికి వచ్చాడు. వసుదేవుడి శరీరానికి పన్నీటి స్నానము చేయించాడు. వసుదేవుడికి పట్టు వస్త్రాలను ధరింపచేసి ఆభరణాలతో అలంకరింప చేయించి పూల మాలలతో అలంకరింప చేయించబడిన రథము మీదకు ఉంచారు. ముందు వేద పండితులు వేద మంత్రములు పఠిస్తూ నడువగా వసుదేవుడి శవయాత్ర సాగింది. అర్జునుడు పాదాచారి అయి రథము వెంట నడిచాడు. వసుదేవుడి భార్యలైన దేవకీదేవి, రోహిణి, భద్ర, మదిర చక్కగా అలంకరించుకొని పల్లకీలలో కూర్చున్నారు. ఆ పల్లకీలు కూడా శవయాత్ర వెంట సాగాయి. ద్వారకా నగరవాసులు అందరూ శవయాత్రలో కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ వెంట నడిచారు. వసుదేవుడి ఉద్యానవనంలో మంచి గంధపు చెక్కలతో చితి పేర్చారు. వసుదేవుడి శరీరాన్ని చితి మీద ఉంచారు. అర్జునుడు శాస్త్రోక్తంగా శవదహన క్రియను జరిపించాడు. వసుదేవుడి వెంట వసుదేవుడి భార్యలు చితిలో ప్రవేశించారు. ఆ దృశ్యము చూసిన కంటతడి పెట్టని వారు లేరు. కొందరు చితిలో నెయ్యి పోసి మంటలను ప్రజ్వలింపచేశారు. జనము ఆహాకారాలు చేశారు. ఆ విధముగా వసుదేవుడి అంత్యక్రియలు పూర్తి అయ్యాయి. తరువాత వజ్రుడు మొదలైన వారు ఆడవారు వసుదేవుడికి తర్పణములు వదిలారు. అందరూ ద్వారకాకు చేరుకున్నారు. అర్జునుడు యాదవులకు దహన సంస్కారములు చేయించుట గురించి తెలుసుకుందాం. అర్జునుడు తరువాత యాదవులైన భోజక, అందక, వృష్టి వంశాల వారు కొట్టుకొని మరణించిన ప్రదేశానికి బ్రాహ్మణులను పండితులను తీసుకొని వెళ్ళాడు. వారితో పాటు ఆ కోట్లాటలో చనిపోయిన వారి బంధువులు కూడా వచ్చారు. ఒక్కొక్కరు తమ బంధువులను గుర్తుపట్టి ఏడుస్తున్నారు. కొందరు మూర్ఛపోయారు. అది చూసిన అర్జునుడు చింతాక్రాంతుడై అక్కడ శోకిస్తున్న వారిని ఓదార్చాడు. ఆ తరువాత అక్కడ చనిపోయిన వారికి యథోచితముగా వేదోక్తముగా అగ్ని సంస్కారము చేయించాడు. చనిపోయిన వారి బంధువుల చేత వారికి తర్పణములు విడిపించారు. సామూహికంగా దశదిన కర్మలు చేయించాడు. అర్జునుడు ఆ విధముగా యాదవులందరికీ ఉత్తమలోక ప్రాప్తి కలిగేలా చేశాడు. అర్జునుడి మనసులో ఎప్పుడెప్పుడు కృష్ణుడిని చూస్తానా అని ఆతురతగా ఉంది. అంతఃపుర స్త్రీలను, ద్వారకాపుర వాసులను, బాలురలను, వృద్ధులను, సమస్త ద్వారకాపుర వాసులను ఇంద్రప్రస్థముకు చేర్చమని దారుకుడికి చెప్పాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. అర్జునుడు శ్రీకృష్ణుని కొరకు వెతుకుట గురించి తెలుసుకుందాం. అర్జునుడు ఆ తరువాత కృష్ణుని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు. అర్జునుడు మనసులో, అయ్యో కృష్ణ, నువ్వు నీ తండ్రిని సంరక్షించడానికి నన్ను హస్తినా నుండి ద్వారకకు పిలిపించావు. నేను ఇప్పుడు మీ తండ్రి మరణ వార్తను నీకు చెప్పడానికి నీ వద్దకు వస్తున్నాను. ఎవరికైనా ఇంతటి దౌర్భాగ్యము కలుగుతుందా? అయినా నేను ఇప్పుడు వసుదేవుడి మరణ వార్తను బలరామ, కృష్ణులకు చెప్పడం ఎందుకు? మీరు చెప్పిన పనిని సక్రమంగా పూర్తి చేశాను అని చెబితే సరిపోతుంది కదా అని తన మనసుకు సర్ది చెప్పుకున్నాడు. ఇంతలో అర్జునికి గాంధారి ఇచ్చిన శాపము మనసులో మెదిలింది. గాంధారి శాపం ఇచ్చే సమయంలో అర్జునుడు కృష్ణుడి పక్కనే ఉన్నాడు. గాంధారి, ఎవరు నీ పక్కన లేనప్పుడు నువ్వు దిక్కు లేకుండా చస్తావు అని శపించింది. అయినా మహానుభావుడైన శ్రీకృష్ణుని మీద ఇలాంటి శాపాలు ఫలిస్తాయా? ఇలా పరిపరి విధములు ఆలోచిస్తూ అర్జునుడు శ్రీకృష్ణుడి కొరకు పిచ్చివాడిలా పరితపిస్తూ వెతకసాగాడు. అర్జునుడి వెంట వస్తున్న వాళ్లకు ఇటు కాదు అటు అని చెప్పడానికి సహించలేకపోతున్నారు. అలా కొన్ని రోజులు వెతికిన తరువాత ఒకరోజు ఒక బోయవాడు వారితో, మీరు దేని కొరకు వెతుకుతున్నారు అని అడిగాడు. అర్జునుడు, ఇక్కడ ఎక్కడో శ్రీకృష్ణుడు తపస్సు చేసుకుంటున్నాడట, అతడి కొరకు మేము వెతుకుతున్నాము అన్నాడు. ఆ బోయవాడు
నేను శ్రీకృష్ణుని చాలా రోజుల క్రిందట చూశాను, తరువాత చూడలేదు. నేను కూడా మీ వెంట వచ్చి వెతుకుతాను రండి అన్నాడు. ఆ బోయవానితో చేరి అర్జునుడు కృష్ణుని కొరకు వెదకసాగాడు. ఆ బోయవాడు చెప్పిన గుర్తులను అనుసరించి వారు కృష్ణుడు పడి ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారు దిక్కు లేకుండా దివ్య కాంతులు వెదజల్లుతూ పడి ఉన్న శ్రీకృష్ణుని పార్థివ దేహాన్ని చూశారు. ఆ దృశ్యము చూసిన అర్జునుడు అక్కడికక్కడే మూర్ఛిల్లాడు. శరీరాన్ని కౌగిలించుకొని బోరున ఏడ్చాడు. అప్పటి వరకు ఉన్న ధైర్యము, నిగ్రహము శ్రీకృష్ణుని అలా చూసేసరికి సడలిపోయాయి. కన్నుల వెంట నీరు ధారాపాతంగా కారిపోతున్నది. నోట మాట రాలేదు. పక్కన ఉన్న వారికి అర్జున్ని పలకరించి ఓదార్చే సాహసము చేయలేకపోయారు. కొంచెము సేపటికి తెప్పరిల్లిన అర్జునుడు, అయ్యో కృష్ణ, నీక ఈ దురావస్థ, నీ వంటి మహాత్ముడు ఇలా కటిక నేల మీద పడి ఉండటమా అంటూ కృష్ణుని పాదాల వంక చూసి అరికాలులో దిగిన బాణము గమనించాడు. అతడికి దుర్వాసుని మాటలు గుర్తుకు వచ్చాయి. అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. కృష్ణుని దేహము అంత గాయాల కొరకు బరికించి గాలించాడు. అరికాలు మాత్రము నల్లగా కమిలిపోయింది. మిగిలిన దేహము దివ్య కాంతులు వెదజల్లుతూ ఉంది. నిద్రిస్తున్నట్లు కనిపిస్తున్న శ్రీకృష్ణుని అర్జునుడు కన్నులార్పకుండా చూడసాగాడు. పక్కన ఉన్నవారు, అయ్యా, తరువాత కార్యక్రమాలు చూడండి, మనము పోయి ద్వారకాలో ఉన్న వారిని పిలిచి అంత్యక్రియలకు ఏర్పాటు చేద్దాము, లేకున్నా శ్రీకృష్ణుడి శరీరాన్ని ద్వారకకు తీసుకువెళదాము, ఎలా చేయాలో మీరే సెలవియండి అన్నారు. అర్జునుడు శ్రీకృష్ణ బలరాములకు దహన క్రియలు నిర్వహించడం గురించి తెలుసుకుందాం. అర్జునుడు ఆలోచించి చూడగా ద్వారక మునిగిపోతుంది అన్న రోజు మరునాడే అని గ్రహించాడు. అర్జునుడు తన వెంట వచ్చిన వారితో, రేపు ఉదయము ద్వారక సముద్రంలో మునుగుతుంది కనుక మనము ఈ రాత్రికి ద్వారకకు వెళ్ళాలి. అందరినీ సమాయత్తము చేసి రేపు ఉదయానికి ముందుగా ద్వారకను విడిచిపెట్టాలి, లేకున్నా అంతులేని ప్రాణ నష్టము జరుగుతుంది. కనుక మనము శ్రీకృష్ణుని నిర్యాణము గురించి ఎవరికి ఇప్పుడు చెప్పవద్దు. ప్రస్తుతము శ్రీకృష్ణుని అంత్యక్రియలు మనము నిర్వహిద్దాము అన్నాడు. బరువెక్కిన హృదయముతో శ్రీకృష్ణుని అంత్యక్రియలు చేశాడు అర్జునుడు. శ్రీకృష్ణుని పార్థివ దేహాన్ని వేదోక్తంగా దహనము చేశాడు. బలరాముడు కూడా ఆ పరిసరాలలో ఉంటాడని అనుకొని చుట్టుపక్కల వెదకసాగారు. కొంతసేపటికి వారి శ్రమ ఫలించి ఒక చెట్టు కింద కూర్చున్నట్లు ఉన్న యోగ సమాధిలో ప్రాణములు వదిలిన బలరాముని పార్థివ శరీరము వారికి కనిపించింది. అర్జునుడికి ఏడవడానికి కూడా సమయము చిక్కలేదు. భక్తి శ్రద్ధలతో బలరామునికి దహన సంస్కారము చేశాడు. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణ బలరాములకు అత్యంత భక్తి శ్రద్ధలతో దహన సంస్కారములు చేశాడు. తరువాత తన వెంట వచ్చిన వారిని తీసుకొని ద్వారకకు వెళ్ళాడు. మార్గ మధ్యములో దారుకునితో, దారుక, మనము చేసిన పని సరి అయినది అని నేను నమ్ముతున్నాను, లేకున్నా శ్రీకృష్ణుని మరణ వార్తను విన్న రుక్మిణి, సత్యభామ మొదలైన భార్యల దుఃఖము ఆపడము మన తరము చెప్పుము, వారంతా సహగమనము చేస్తాము అంటే మనమాపగలమా? రాత్రంతా వారిని ఓదారుస్తుంటే తెల్లవారిన తరువాత సముద్రము పొంగి ద్వారక మునిగిపోతుంటే ద్వారకా వాసులను కాపాడలేదన్న అపఖ్యాతి నాకు వస్తుంది. పైగా శ్రీకృష్ణుని మాట తప్పిన వాడవుతాను. కనుక మనము త్వరగా ద్వారకకు చేరుకుందాము అన్నాడు. అందరము కలిసి త్వరగా ద్వారక చేరుకున్నారు. యదుశ్రీలు అర్జునితో కూడి హస్తినాకు ప్రయాణమగుట గురించి తెలుసుకుందాం. అప్పటికి ద్వారకాలో ప్రయాణ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. రుక్మిణి మొదలైన అష్ట భార్యలు, వేల భార్యలు, అంతఃపుర స్త్రీలు, ద్వారకాపుర వాసులు అందరూ పల్లకిల్లోనూ రథములు, బండ్లు, ఏనుగులు, అశ్వములు మొదలైన వాహనముల మీద ద్వారకాను దాటటానికి సిద్ధముగా ఉన్నారు. అర్జునుడు దారుకుడు రాగానే అందరూ కదిలారు. అర్జునుని నాయకత్వంలో దారుకుడు అందరినీ ద్వారకా నుండి ప్రయాణము చేయించాడు. శ్రీకృష్ణుడు అంతఃపుర స్త్రీలు, వేల మంది భార్యలు, బలరాముని 4 భార్యలు పల్లకీలలో కూర్చున్నారు. వారి వెంట సేవకులు నడుస్తున్నారు.
వారి వెంట బండ్లలో వారికి కావాల్సిన సామానులు తీసుకొని వెళుతున్నారు. వారి వెనుక ద్వారకాపురి వాసులు అందరూ తమ తమ వాహనములు ఎక్కి వెళుతున్నారు. వారందరికి వెనుకగా అర్జునుడు తన రథము మీద బయలుదేరాడు. వారందరూ ద్వారకాను దాటగానే సూర్యోదయమైంది. సూర్యుడు రాగానే సముద్రము ఒక్కసారిగా పొంగింది. ద్వారకా నగరాన్ని సముద్రపు అలలు ముంచెత్తాయి. అర్జునుడు యాదవులు ఒక్కసారి వెనుక తిరిగి చూశారు. సముద్రము ఒక్కసారిగా ద్వారకను ముంచెత్తడము చూసి గగ్గోలు పెట్టారు. అర్జునుడి నేతృత్వంలో వారంతా ఇంద్రప్రస్థము వైపు ప్రయాణము సాగించారు. అందరూ దారిలో విడిది చేశారు. ఆ రాత్రి దొంగల దండు ఒకటి వారి మీద దాడి చేసింది. కేవలము యాదవులు స్త్రీలు మాత్రమే ఉన్నారు. వారి వెంట ఒక్క వీరుడు మాత్రమే ఉన్నాడు. అతనిని కట్టడి చేస్తే అపారమైన ధన సంపద దోచుకోవచ్చనుకున్నారు. ఒక్కసారిగా నిద్రిస్తున్న స్త్రీల మీద, యాదవుల మీద పడి వారి వద్ద ఉన్న నగలు, ధనము అపహరించడము మొదలుపెట్టారు. ఇంతలో అర్జునుడు అక్కడకు వచ్చి వారిని మర్యాదగా వెళ్ళిపోమ్మని హెచ్చరించాడు. అయినా దొంగలు వినక స్త్రీల నుండి నగలు అపహరించారు. అర్జునుడు కోపించి వారి మీద బాణములు ప్రయోగించాడు. మొరటుతనముతో రాటు తేలి ఉన్న దొంగలను ఆ బాణములు ఏమాత్రము గాయపరచలేకపోయాయి. అర్జునుడు తమ మీద బాణములు వేయడము చూసి దొంగలు అర్జునుని మీద ఎదురుదాడి చేశారు. అర్జునుడు ఎదురుదాడికి దిగలేదు. అతడికి ఏ అస్త్రములు స్ఫురించలేదు. అందువలన మామూలు బాణములు ప్రయోగించడము మొదలుపెట్టాడు. అర్జున్ని తునీరములో బాణములు అయిపోయాయి. కానీ దొంగలు దోపిడీ చేయడము ఆపలేదు. అర్జునికి ఇదంతా దైవలీల అని అర్థమైంది. ధనము, నగలు వదిలిపెట్టి రుక్మిణి మొదలైన స్త్రీలను రక్షించాడు. దొంగలు దోచుకున్న నగలు, ధనముతో పారిపోయారు. రథములు, బండ్లు తీసుకువెళ్ళడానికి వీలు కాక అక్కడే వదిలి వెళ్లారు. అలా సర్వము కోల్పోయి కట్టు బట్టలతో వారంతా కురుక్షేత్ర స్థలానికి చేరుకున్నారు. వారి రాక విన్న హస్తినాపుర వాసులు అక్కడకు వచ్చారు. జరిగిన విషయాలను అర్జునుడు వారికి వివరించాడు. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.